ఒకటేసారి ఇప్పుడు ఈ సర్వే గాని ఏదైతే ఉందో ఇదంతా విరమించుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము మూసి సుందరీకరణ అని అంటే చెయ్యి. ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉందో దాంట్లో చెయ్యి. మేమేం వద్దనము. మేము కూడా సహకరిస్తాం. మేము కూడా చందాలిస్తాం. ఒకవేళ నీకు సొంతంగానే నీకు ఏదైనా కావాలి ఫండింగ్ అని చెప్పానంటే మేమందరం కూడా కష్టం చేసి చందాలేసుకొని నీకు పంపిస్తాము. నువ్వు రా నాయనా. నువ్వు వచ్చి చూడు. ఇక్కడ పరిస్థితి ఏంది చూడు. నీకు ఎక్కడ అడ్డం వచ్చినాము, దేనికి అడ్డం వచ్చినాము? మీరు ఇంతగా మాట్లాడుతున్నా కూడా, ఇంతగా మీరు చెప్తా ఉన్నా కూడా కనీసం అధికారులు వినిపించుకునే పరిస్థితి కనపడతలేదు. పైగా వాళ్ళు స్థానికులు సహకరించట్లేదు అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అయ్యో వాళ్ళు అధికారులు చెప్తున్నారు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి అండి? మేము చేసిన కాయకశ్రమే కదా. వాళ్ళకు కూడా మానవత్వం ఉండాలి. వాళ్ళు తినే తిండి మాది. కావాలి అని అంటే మమ్మల్ని ఇట్లుండనియండి. మిమ్మల్ని అందరినీ మేము కూర్చోబెట్టి చేస్తాము, కష్టం చేసి చేస్తాము, మేము తిండి పెడతాము. నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటున్నారు అమ్మ? ఏ బుల్డోజర్ కూడా వచ్చే పని లేదు. ఏది వచ్చినా మా మీదకెళ్ళే పోవాలి. ఏది వచ్చినా మా మీదకెళ్ళే కావాలి. ఇవాళ నిన్న మా కోసం అని చెప్పని వచ్చిన రాజకీయ నాయకుల గల్లాలు పట్టుకొని చింపి ఏంది సార్ అంటే పేద ప్రజలు అంతా అలకగా కనపడుతున్నారా? అంత చులకనా నీకు? నీ అన్నకొక న్యాయం, మాకొక న్యాయం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేపు మా ఇండ్ల మీద అని చెప్పాను అంటే వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించే పరిస్థితి కనపడుతుంది. నిర్బంధించి కనీసం పక్కింటోళ్ళని కూడా వాళ్ళకి ధైర్యానికి రానియట్లేదు. వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి బెదిరించి మీరు ఇప్పుడు కనుక ఒప్పుకోకపోతే రేపు పొద్దున వచ్చి కూలగొడతాం. మీకు అది కూడా ఉండదు. పొద్దునంతా చెప్తున్నారు అందరు ఉన్నప్పుడు మీరు జస్ట్ మేము రాసుకొని పోతాము, మీకు రిహాబిలిటేషన్ మీరు ఒప్పుకుంటేనే అంటున్నారు. అవి రాసుకుంటున్నారు. సాయంత్రం ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీరు రాకపోతే మీ బుల్డోజర్ తోటి పోతుంది. మీరైతే సిద్ధంగా లేరు? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా మేము జరగం సార్. సావటానికైనా రెడీ, చంపటానికైనా రెడీ. ఫైనల్ గా మీరు ఇంత అడ్డుకుంటున్నా కూడా అధికారులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. మరి ఎట్లా అన్న? అధికారులు చేసిన వాళ్ళు చేసినా మేము కబ్జాలు చేసుకోలేదన్న. కబ్జాలు చేసుకోకుండా కూడా కూలగొట్టొచ్చు, అది పద్ధతి. అది మేము కూడా ఒప్పుకుంటాం. మా దగ్గర కూడా కబ్జాలు ఉంటే మేము వచ్చి కూలగొట్టిస్తాం. ఇప్పుడు ఊకనే వచ్చి పొన్నం ప్రభాకర్ వచ్చి ఈడ అయింది ఆడ అయింది ఆయన కూర్చొని అక్కడ కూర్చొని మాట్లాడితే కాదు కానీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలి. చూసుకుని సరే ఇది కబ్జాలు ఉంది, ఇది కబ్జా లేదు, మీరు ఉట్టి కట్టుకోరంటే మేము వదిలిపెట్టిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా మీరు? 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అన్న. లేదు మరి ఈ రోజు వర్గం మాది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఉంటాం. బతుకు తీరు ఒకరు ఎక్కడికైనా వస్తాం. ఏదో సంపాదించుకొని ఏదో చేసి ఇల్లు కొనుక్కున్నాం. అది వచ్చి కూలగొడతాం ఎట్లా పద్ధతి అన్న? 25 సంవత్సరాల నుంచి రాంది, 20 సంవత్సరాల నుంచి రేంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చి ఏం లేదు కానీ పనులు చేపిస్తేందుకు. ఇప్పుడు వాళ్ళకు ఆదాయం కావాలి, దేని కొరకు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? ఫైనల్ ఏం చెప్తున్నారన్న? అంటే ఖాళీ చేసే ప్రశ్న ఆయన ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నట్టు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇండ్లు పనికిరావండు, నాణ్యత లేదండు. ఆయన బిల్డర్ చేయబట్టి నాణ్యత లేదు, అన్ని చూసిండు, చెక్ చేసిండు. ఈ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ పోయి కాళ్ళతోటి దొక్కి చూసారు, ఉసుకదే వెళ్తుంది, నాణ్యత లేదని చెప్పి. మరి ఇదే ముండా కొడుకులకు మరి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూలి చేస్తారని తెలియదా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ తెలివి ఉన్నోడైతే, అన్నం తింటోడైతే వాళ్ళ పనికిరాని ఇండ్లు మళ్ళీ వీళ్ళకి ఎట్టిద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టియాలి. ఇందిరమ్మ వచ్చిన కాంగ్రెస్ ఉన్న కానీ కూడా ఇల్లు కట్టించారు, జాగాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, వాళ్ళు సొంతం చేసిర్రు. అది ఇందిరమ్మ రాజ్యం. వీడు ఆ పాటలకు ఈ పాటలకు వచ్చి ముఖ్యమంత్రి ఒకరి ఇల్లు కట్టి మొట్టజీకి ఎందుకు పోతాడు? కేసీఆర్ ఆడు సొంతం కట్టించండి ఇల్లు. ఆ ఇల్లు పనికిరానప్పుడు ఆ ఇళ్ళ ముచ్చట ఈయనకి ఎందుకు? నువ్వు కట్టి 60 గజాలు కట్టించి ఇల్లు రేకులు రూమ్ వేసి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకో. పలానా కాడ ఖాళీ చేయించిన వాళ్ళకి ఇల్లు కట్టించిందని, అది పద్ధతి అన్న. అట్లా సచ్చినా బతికినా మా ఇళ్ళని మేము వదిలిపెట్టాం. అది మీరు కూడా ఈ రోజు బ్యానర్ కూడా పట్టుకున్నారు, రేపు మా ఇండ్ల మీదకి వస్తాయని. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆ తర్వాత సంగతి వాళ్ళు అనుభవిస్తారన్న. మేము చేసేది ఏం లేదు. మేము చావటమా వాళ్ళని చంపటమా, అదొకటే, రెండే మాటలు. మేము రిజిస్ట్రేషన్ మీరు మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ ఏం చెప్తారు, అక్రమ కట్టడాలు కావండి అవి. రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ మా కష్టంతో కొనుక్కున్నాం. మేము 30-40 ఏళ్ళ నుంచి జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. మేము భార్య చిన్న పిల్లలున్నారు, వచ్చి కూల కొట్టేస్తాము, డబల్ బెడ్రూమ్ ఇస్తాం. పోవడానికి లేదు, డబల్ బెడ్రూమ్ కొనుక్కుందాం. మేము జాగా ఎందుకు కొనుక్కుంటాం? ఇప్పుడు అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ మూసి చుట్టూరు ఉన్న అక్రమ కట్టడాలు కానీ ఇవన్నీ కట్టడాలు కావండి. ఫస్ట్ మీరు మీడియా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అక్రమ కట్టడాలు ఆ ఏర్పాట్ల ప్రతి ఇంటినైనా డాక్యుమెంట్ ఏర్పాటు నీ కురిపోయిందని అడిగే ఏర్పాటు చేస్తే మేము కూడా నిరూపించుకుంటాం. 5 డాక్యుమెంట్ ఉన్నాయి సార్ మాకు. ఒక్కొక్క ఇల్లుకు 5 డాక్యుమెంట్ ఉన్నాయి. అటువంటి డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఎట్ట చేశారు? మాకు
మేము ఎందుకు చేసినావు, నువ్వు ఎందుకు చేసినావు, మేము ఎందుకు డబ్బులు కట్టావు.